ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దుబ్బూరు మండల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లపై ఒక వ్యక్తి దాడి కలకలం రేపింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బద్వేల్ డిపోలో 24 డిపో నందు అద్దె బస్సులు డ్రైవర్లు, కండక్టర్లు నిరసన చేపట్టారు. దీంతో బద్వేల్ నందు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో హెయిర్బెండ్ డ్రైవర్లుగా మా డిమాండ్ ఏమంటే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి మా పైన ఒత్తిళ్లు జాళ్ళు, మా పైన దాడులు, ఎన్నో ఇబ్బందులు పడి చాలా అలసటపడే డ్రైవర్ల పైన దాడులు జరగకుండా మన గౌరవనీయులు మన డిఎం గారు ప్లస్ మరి బద్వేల్ డిపో మేనేజర్ గారు మరి వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని మాకు ఒక రక్షణ కల్పిస్తూ మాకు ఒక మంచి భవిష్యత్తును కల్పిస్తారని చెప్పి మేము ఎన్నో ఏళ్ళ మంది ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా కూడా మాకిచ్చే జీతాల కంటే కూడా అతి తక్కువ జీతాలు మేము బతికేది, దాంట్లో పైన మా పైన దాడులా ఎందుకు నిరీక్షణం? ఇంకొకటి, మేము చేసిన సేవ కంటే కూడా మాకు బస్సులో కూడా తిరిగేదానికి కూడా పర్మిషన్ కూడా లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మేము తిరిగే బస్సుల్లో కూడా మా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ఇవ్వాలని మేము ఈ గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ హెయిర్బెండ్ డ్రైవర్గా చేస్తూ మా భార్య పిల్లలను పోషించుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ మా పైన దాడులు చేయడం అనేది సమస్య కాదు. ఎవరైతే దాడులు చేసిండ్రో వాళ్ళ పైన కఠినంగా నిర్ణయం తీసుకొని వాళ్ళని శిక్షించాలనేదే మా డిమాండ్. మాకైతే డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏది రాదు, మాకైతే ఏ సహాయం చేయరు. మేము ఎంతసేపునే డ్యూటీలు చేసుకోవాలా, మా భార్య బిడ్డలను సాక్కోవాలా. మాకు ఏదైనా జరిగినా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అయితే మాకైతే ఏ ఒక్క రూపాయి కూడా రాదు. మాకంటూ ఏదైనా చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఇప్పుడు బస్సులు ఆపడం కారణం ఏంటంటే మమ్మల్ని అరాచకంగా కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు ప్రజలు. దానికి మేము మా అధికారులకు మేము చెప్తే మీకు అవన్నీ ఏం కావు, మీరు తోలండి ఆడైనా చేయొచ్చిన చోట ఆపబడండి అని చెప్పినాము. మీరు ఆపాల్సిందే, ఎక్కించుకొని పోవాల్సిందని అసలు స్పందించడం లేదు. మాకైతే మా అధికారులు అయితే మమ్మల్ని స్పందించడం లేదు. మమ్మల్ని అయితే బయట అయితే చాలా టార్చర్ పెడుతున్నారు. దానికి మేము ఇదయ్యి చాలా సఫర్ అయిపోతున్నాం డ్యూటీ.